ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. 41వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి, స్వతంత్ర కార్పొరేట్ అభ్యర్థి సంగి లక్ష్మణ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ వార్డు సమస్యల పరిష్కారానికి వారి దగ్గర మరి ఏం సమస్యలపై ఎలాంటి ఆలోచన ఉంది, ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపుతారో, ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ యాదవ్ గారు. ఎలా ఉంది మీ ప్రచారం? ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ప్రజల నుంచి అయితే ప్రస్తుతానికి యూత్ కాబట్టి కొంచెం అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. యూత్కి సపోర్ట్ చేయాలి, ఎంతకాలం అని చెప్పి పాత రాజకీయ నాయకులను చూడాలని చెప్పేసి కూడా ఒకసారి యూత్కి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మా వార్డుకు వచ్చేసరికి ఇది 41వ వార్డు. అటు ఆర్టీసీ కాలనీ, రైల్వే క్వార్టర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆ క్వార్టర్స్ పక్కన కూడా మనకి ఏంటంటే చాలా ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు అవి ఉన్నాయి. దోమల సమస్య కూడా భారీగా ఉంది అటువైపు. ఏనాడు కూడా మన పాత కౌన్సిలర్లు కానీ ఎవరు కూడా అటువైపు వచ్చి వాళ్ళు ఏనాడు దోమల మందు అవి పెట్టి చేసింది లేదు. అట్లనే మా ఇంటి ముందులనే ఒకటి డ్రైనేజ్లు, ఆ మోరీలు అవి కూడా ఎప్పుడూ మూసివేయలేదు. మొన్న ఒక పెద్ద మనిషి అందులో కాలు జారి కింద పడి తలకాయ వలిగింది అనేది. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో అట్లనే ఇవన్నీ కప్పిపుచ్చి చేయడం కాకుండా యూత్కి కూడా మన దగ్గర నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక ఎడ్యుకేటెడ్ని. అట్లనే నాకు తెలిసిన కంపెనీస్ నుంచి టైప్స్ ద్వారా అట్లనే వాళ్ళకి కూడా ఒక 100 నుంచి 150 జాబుల వరకు కూడా ఐటీ అండ్ నాన్ ఐటీ సెక్టార్స్లో పెట్టిస్తానని చెప్పేసి, అట్లనే చిన్నపిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకు కూడా నేను సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టించి మన యువతను ఒకసారి ముందుకు తీసుకెళ్తేనే మనం కూడా రేపటి భవిష్యత్తును కూడా మన కళాలు చూసుకోగలుగుతాం. పోటీలో ప్రధానమైన పార్టీ ఉంది, అధికార పార్టీ ఉంది, ఇటు ప్రతిపక్ష పార్టీ, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. మీరు ఎలా రాణిస్తారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు పార్టీలు అవన్నీ చూసుకున్నా కూడా పార్టీలు అంటే ఎప్పటికీ వాళ్ళ గుర్తులు పైనే ఉంటాయి, వాళ్ళ ముఖాలు అందరికీ తెలిసిందే. ఫస్ట్ జనాలు కూడా చూసేది ఏంటంటే పార్టీలు చూసి వాళ్ళు వేస్తారు. కాకపోతే స్వతంత్రంగా నిలబడి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒకసారి పార్టీ నుంచి కాకుండా ఒక జనాల మధ్య నుంచి వచ్చిన యువకుడికి సపోర్ట్ చేయమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈ వార్డు 41 డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యలు ఎలా మీరు అంటే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. ఇప్పటిదాకా జరిగిన సమస్యలు ఇట్లాగో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. మాకు మొన్ననే మా వార్డులో బండ్లు కూడా చోరీ అయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు చోరీ అయినాక ఇప్పుడు సీసీ కెమెరా పెడతా ఉన్నారు. ఇది మనకి ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అయినట్టుగా మనకి ఎలక్షన్స్ ముందు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ కాకుండా మేము ఇప్పటి నుంచి ఎలక్షన్స్ అయిపోయాక ఒకవేళ మేము గెలిస్తే ముందు నుంచి చేస్తాం. ఒకవేళ ఓడిపోయినా కూడా మన గెలిచిన నాయకులకి వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చెప్పిన హామీలన్నీ నిలబెట్టేటట్టు చేస్తాం అన్నమాట. మీరు కూడా ఒక ఉన్నత విద్యావంతుడు, దాంతోపాటు యువత రాజకీయాల వైపు రావాలంటే మీరు యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక్కసారి యువత అనేది రాజకీయాలకు ముందుకు వస్తేనే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు, యువత ఒకసారి ముందుకు వస్తేనే మనం కూడా ప్రపంచం కూడా ముందుకు వెళ్తుంది. టెక్నాలజీతో పాటు యువత కూడా ముందుకు వస్తూ ఉంటే రాజకీయాల్లోకి మనం కూడా అన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మీకు గుర్తు ఏమొచ్చింది? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మీకు గుర్తు ఏమొచ్చింది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన కడుతుంది? మీకు గుర్తు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు కదా. మన గుర్తు వచ్చేసి మూకుడు గుర్తు అండి. సో ఇంట్లో ఆడవాళ్ళు కూడా దాన్ని బాగా వాడుతూ ఉంటారు, మనందరికీ తెలియంది కాదు. కానీ స్వతంత్ర గుర్తు, మూకుడు గుర్తు వచ్చింది. దాన్ని చెప్పుకుంటేనే మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. కొత్తగా ఇంకేం యాడ్ చేయట్లేదు మేము. సో జనాల మధ్యలో మాకున్న మోటివ్ ఏంటంటే ఫస్ట్ యూత్ని ఎంకరేజ్ చేయండి. అట్లనే ఒకసారి యూత్ ఒకసారి పవర్లోకి వచ్చారంటే వాళ్ళు చాలా చేంజెస్ చేయగలుగుతారు అనేది మాది ఇప్పుడు మెయిన్ మోటివ్. ఫైనల్గా మీ 41 డివిజన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఉపాధి విషయాల్లో కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, లేకపోతే క్రీడా ప్రాంగణంలో ఓపెన్ జిమ్ల విషయంలో ఫైనల్గా మీరు అండ్ వృద్ధుల విషయానికి వచ్చేసరికి నేను ప్రతి 2 నెలలకు ఒకసారి నేను ఇంతకుముందు ఒకసారి రోటరీ క్లబ్ అనే ఇంటర్నేషనల్ క్లబ్లో కూడా చేశాను అనమాట. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో కూడా చేశాను. సో వృద్ధులకు కూడా వచ్చేసి మనం ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి హెల్త్ క్యాంప్స్ ఇట్లాంటివి కూడా పెట్టించి వాళ్ళకి మా తరపు నుంచి ఎంతవరకు కుదిరితే అంతవరకు సాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలిచినటువంటి సంగి లక్ష్మణ్ యాదవ్ గారు ఈ వార్డుని సుందరవనంగా తీర్చిదిద్దాను